వైసీపీ కాపు నేతలు తీసేసిన తహసీల్దార్లని పనిపాట లేక అబద్ధాలు చెప్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. సాయికృష్ణ మరణం ఓ అధికారి వల్ల జరిగిందే కానీ అధికార పార్టీ నేతల వల్ల కాదని చెప్పారు. సాయికృష్ణ అంశంలో రాద్ధాంతం చేస్తున్న కాపు నేతలు అదే సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఇవ్వనని జగన్ గతంలో ప్రకటించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. జగన్ కాపు నేతల్ని తన రాజకీయ కోసం బాగా వాడుకుంటున్నారని, అదేనా వారు గుర్తించాలని సోము వీర్రాజు హితవు పలికారు. బొత్స సత్యనారాయణ గారికి ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంత్రి కూడా ఇచ్చింది. ఏళ్ళో మంత్రి ఇచ్చారు వైసీపీ వాళ్ళు. సమయం వచ్చినప్పుడల్లా ఆయన అసెంబ్లీలో మా కౌన్సిల్లో ఆయన చేత రిప్లైలు చెప్పించేవాడు. ఆయనకే పుస్తకం పెన్నా ఉండదు, లేచిపోయి మాట్లాడేస్తాడు. మన యనమల రామకృష్ణ గారికి అయితే పుస్తకం పెన్నా పేజీల్లో చిలిప్పులు పెడతాడు. ఈయన ఏమి లేదు, లేచిపోయి అది అలా కాదు ఇలా కాదు అంటాడు మాట. అయిపోయి అలా వినియోగించుకుని ఆయన్ని వాళ్ళు కాపులు నేను కాపులకు రిజర్వేషన్లు ఇవ్వను అని ఎక్కడ ప్రకటించాడు? పెద్దాపురమా, జగ్గంపేట, పిఠాపురమా? జగ్గంపేటలో ప్రకటించాడు. ఒక్క కాపు నోరెత్తాడండి. ఎందుకు నోరెత్తలేదు మీరు? కాపులు, మా పార్టీలో ఉన్న కాపులు అందరూ మేము ముఖ్యమంత్రిని చేయడం కోసం ఉన్నాం అని మీటింగ్ పెట్టుకోమనండి. 7 కాపులకి ఏమన్నా అన్యాయం జరిగితే మేమేమో ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు వెంటనే వాళ్ళకి పిలిచి డబ్బులు ఇచ్చి వాడిని ఇప్పుడు ఆడికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఎక్కడున్నాయి ఆస్తులు ఏంటి మేము చెప్పేమన్నా వాడిని? వాడు కొవ్వెక్కిపోయి ఉన్నాడు, మదం ఎక్కిపోయి ఉన్నాడు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్. వాడికి ఎంత ఆస్తులు అంటే ఆస్తులన్నీ చూస్తుంటే వాడికి పొగరమాట. ఎందుకో ఒక కుటుంబంలో ఒక అబ్బాయి, దాని మీద ఎవరికి దృష్టి ఉంటుందండి? పోని పలానా ఎమ్మెల్యే చెప్పాడు, తెలుగుదేశం ఎమ్మెల్యే చెప్పాడు, ఇతను టార్గెట్ చేయమన్నారని మీరేమైనా చెప్పగలరా? చెప్పండి. న్యాచురల్గా వాడు ఇప్పుడున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ చాలా కరప్టెడ్, వరస్ట్ ఫెలో. ఊరేగింపులు జరుపుతారా? డబ్బులెట్టు ఊరేగింపులు చేసుకున్నాడా?